తెలంగాణనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా మారిన జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో కేంద్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టి అంతా ఇకపై అభ్యర్థుల ప్రచారంపైనే కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక వ్యూహం సిద్ధమైంది. నామినేషన్ల తుది జాబితా కూడా శుక్రవారమే విడుదల కానున్న నేపథ్యంలో శనివారం నుంచే అభ్యర్థుల కదలికలు, ప్రచార కార్యక్రమాలపై భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఏర్పాటైన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సోదాలను మరింత ముమ్మరం చేయాలని పరిశీలకులకు ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా పార్టీలు మద్యం, నగదు లేదా ఇతర బహుమతులు పంపిస్తే పౌరులు నేరుగా టోల్ ఫ్రీ నంబర్ 1950కి సమాచారం ఇవ్వాలని పరిశీలకులు సూచించారు.